క్షేమాభివృద్ధి కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు కొంతమంది వ్యక్తులను చూసుకొని ఆధ్యాత్మికంగా బలపడుతూ వస్తూ ఉన్నాం. లాస్ట్ వీక్ మనము దావీదుని గురించి అనేక విషయాలు తెలుసుకున్నాం. దావీదుని గురించి సాక్షాత్తు దేవుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నా ఇష్టుడైన వాడు, నా ఇష్టానుసారుడు, నా ఆలోచనలను నా పనులను నెరవేర్చేవాడు అని దేవుడు చెప్పిన స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని మరి అది నిజమా కాదా, ఎట్లా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు, ఆయన మాటల ప్రకారంగా ఏ రీతిగా దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడు, ఈ రెండు కార్యాలను బట్టి దావీదుని దావీదు వంశాన్ని తరతరములను దేవుడు ఎలా దీవించాడో అన్న విషయాలు, దేవుని ఎడల దావీదుకున్న మక్కువ, ప్రేమ, ఆ సత్యాలు మనం తెలుసుకున్నాం. అలాగే సంఘం కూడా దేవుని బిడ్డలుగా దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి మరి పని చేయాలని, సంఘం విస్తరించాలని మరి దావీదు గారి ద్వారా కొన్ని మాటలు లాస్ట్ వీక్ మనం విన్నాం. చాలామంది రాలేదు, వాళ్ళకి తెలియదు. అయితే ఈరోజు అయితే పాత నిబంధన కాలంలో దావీదుని గురించి యెహోవా దేవుడు ఒక స్టేట్మెంట్ ఇస్తే, నూతన నిబంధన గ్రంథంలో మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిని బట్టి యేసుక్రీస్తు ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే యెహోవా, యెహోవాయే యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ ముగ్గురు ఒక్కరై ఉన్నారు. ఆయా కాలాలలో వారి కార్యాలు నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగంలో మనం ఉన్నాం, పరిశుద్ధాత్మ నడుపుదలలో మనం ఉన్నాం. అయితే ఈరోజు యొక్క వాక్య ధ్యానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు, దేవుడైన యేసుక్రీస్తు ప్రభువే క్రీస్తుగా ఈ లోకానికి ఉద్భవించిన తరువాత ఆయన మరణించి మృతిని గెలిచి తిరిగి లేచి అనేకులకు అగుపడి అనేకులు చూస్తూ ఉండగా ఆరోహణమైనటువంటి ఆ దేవుడు తన శిష్యులకు ఇచ్చినటువంటి పనిని బట్టి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పిన మాటను బట్టి మేడగదిలో అపోస్తలుడు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు పరిచర్యకు వెళ్ళి విస్తారంగా దేవుని పని చేస్తున్న సందర్భంలో అపోస్తలుడు కానటువంటి, మరి దేవుడే అపోస్తలుడుగా ఎన్నుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు గారిని గురించి ఈరోజు కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. సౌలు అతని మొదటి పేరు. దేవుని దర్శనం చూసిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. కనుక ఈయనను గురించి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, లేకపోతే ఈయన ఎడల దేవునికి ఉన్న సంకల్పం, ఈయన దావీదులాగా దేవుని సంకల్పాలు ఎలా నెరవేర్చాడు, ఆ నెరవేర్చుట ద్వారా ఆధ్యాత్మికంగా ఆనాటి సంఘానికి ఈనాటి సంఘానికి ఆయన నేర్పిస్తున్న చక్కటి పాఠాలేంటో ఈరోజు మనం వాక్యధానంలో తెలుసుకుందాం. ఆశ కలిగిన వారు ఒకసారి సంతోషంగా చప్పట్లు కొట్టండి, దేవుని నామని మహింపరుచుకుందాం. ప్రియమైన వలరా, చూడండి, ఇప్పుడు చదవబడిన వాక్య భాగం, చెప్పినటువంటి వాక్య భాగాన్ని ఒక్కసారి మనం చూసుకుందాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి, అధ్యాయం అంతా మంచిదే, అందులో మన అంశం ఈరోజు 13, 14, 15 వచనాలు చదువుకుందాం. చదవండి. మైక్ ఉన్నవారు మైక్ నేను వాళ్ళకి ఇద్దరు చదవండి, ఎవరు వీలైతే వాళ్ళు చదువుతూ ఉండండి, త్వరగా సహకరించండి. ఇక్కడ కూడా మైక్, జాన్ సక్కకు ఒక మైక్, ఇద్దరు. అందుకు అననీయ ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకులు అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయువారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాడు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము. ఇక్కడ నుంచి అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మన అంశం వాక్య ధ్యానం. నీవు వెళ్ళుము అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. బ్రాకెట్లో చూడండి, మూల భాషలో పాత్ర అయి ఉన్నాడు. తర్వాత
ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఇక్కడ ఉంటే మీకు ఒక విషయం తెలియజేయడానికి అదంతా కూడా నేను చదివాను. ఎవరితను అంటే పైన చదివితే మీకు అర్థమవుతుంది. ఎవరితను అంటే అపోస్తుడైనటువంటి పౌలు. అపోస్తులుడు కాకముందు ఆయన సౌలు. ఈ సౌలు ఎక్కడి వాడు అని అంటే, నా ప్రియమైన వాళ్ళరా, సౌలు యొక్క జీవిత ప్రస్థానాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే, సౌలు తార్సిస్కు సంబంధించినటువంటి వ్యక్తి. అతని యొక్క ప్రాంతము తార్సిస్ అనేటువంటి ప్రాంతం అది. అయితే అతని యొక్క గోత్రం ఏంటంటే బెన్యామీను గోత్రం. జాగ్రత్తగా అంటే క్లుప్తంగా చెప్తాను అతని గురించి. అతను ఎవరు, ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేసుకోబోతున్నప్పుడు అసలు ఆయన ఎవరిని గురించి దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఎవరిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడో, ఆ సౌలు పౌలుగా మారిన తరువాత మరి ఆయన జన్మని, ఆయన యొక్క పూర్వ పరిస్థితుల్లో మనం చూస్తే ఆయన బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. అంత మాత్రం కాకుండా యూదుల పరిసర్యుల తెగకు చెందినవాడు. అంటే ఈయనకున్నటువంటి క్వాలిఫికేషన్స్ జన్మతః చాలా గొప్పవి. అలాగే పరిసర్యులు, అలాగే వారి యొక్క తెగకు చెందినవాడు. పౌరసత్వం వస్తే పుట్టుకతోనే అతను రోమీయుడు. అప్పుడు రోమీల యొక్క ఆ వారసత్వం పొందాలంటే అంత సామాన్యం కాదు. రోమీల యొక్క వారసత్వం పొందాడంటే అతని పైన ఎవ్వరూ చేయవేయకూడదు. అతడు ఏ శిక్షకు అర్హుడు కాదు. అంటే అంత విలువైంది రోమా సామ్రాజ్యపు, రోమా పౌరుల యొక్క పౌరసత్వం. కనుక అపోస్తుడైనటువంటి పౌలు పుట్టుకతోనే రోమీయుడు, రోమా పౌరసత్వాన్ని కలిగినటువంటి వాడు. అంత మాత్రం కాకుండా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. గమలీయేలు అనే అతని దగ్గరకు వెళ్ళి ధర్మశాస్త్రం అంతా కూడా, అంటే పాత నిబంధనలు మొత్తము కూడా పెన్ టు పెన్ సమస్తము ఎరిగినవాడు. ధర్మశాస్త్రాన్ని మంచినీళ్ళగా చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి వాడు ఈ యొక్క సౌలు, నా ప్రియమైన వాళ్ళరా. కనుక సౌలు అంటే ఎవరో ఈ విషయాలు మీకు క్లుప్తంగా అతని యొక్క విషయాలు మీకు తెలియచేశాను. అయితే అలాంటి సౌలు ఇజ్రాయేలీలను, అలాగే యేసు క్రీస్తు ప్రక్షమణ ఉన్న వారిని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు? యూదుడే కదా, ఇజ్రాయేలీయుడే కదా, మరి ధర్మశాస్త్రాన్ని ఎరిగినాడంటే పరిశుద్ధుడు, లేకపోతే క్రైస్తవుడే కదా, యూదుడే కదా. కానీ ఎందుకు క్రైస్తవ జనాంగాన్ని హింసించడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే, అపోస్తులైనటువంటి సౌలుకి క్రీస్తు పైన నమ్మకం లేదు. యేసుక్రీస్తు దేవుడు కాదు అని అనుకునేవాడు. యెహోవాయే దేవుడు. ఈరోజు అనేక మతాలలో మరి ఈరోజు మహమ్మదీయులందరూ కూడా యెహోవాయే దేవుడు, అల్లాయే దేవుడు, యేసుక్రీస్తు ఒక ప్రవక్త మాత్రమే అని ఎలాగ అనుకుంటున్నారో, ఈ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి సౌలు గారు కూడా యేసుక్రీస్తు ప్రభు ఒక దైవ వ్యక్తే కానీ దేవుడు కాదు అని నమ్మేవాడు. అంతేకాకుండా అనేకులు ఆయన్ని నమ్ముతుంటే సహించలేకపోయేవాడు. అంతేకాకుండా విశ్వాసానికి నిదర్శనం యేసుక్రీస్తు ప్రభు అని, రక్షణకు కారణం యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు వలనే రక్షణ కలుగుతుందని ఆనాడు అపోస్తలులు ప్రకటిస్తుంటే, సంఘం ప్రకటిస్తుంటే ఓర్వలేకపోయేవాడు. అసలు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసిన సందర్భంలో సిలువ ఎవరికేస్తారయ్యా అంటే, తప్పు చేసిన వాడికి, పాపం చేసిన వాడికి, రాజధిక్కారం చేసిన వాడికి సిలువ శిక్ష వేస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు సిలువ శిక్షను భరించాడు కదా, కనుక ఇతడు దేవుడు కాదు అని ప్రగాఢంగా నమ్మేటువంటి వ్యక్తి సౌలు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడైనా, యెహోవా దేవుని భక్తుడైనా, వారి వారసత్వంలోంచి వచ్చినా యేసుక్రీస్తుని నమ్మేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని వాగ్దానం చేసేవాడు, యెహోవాయే దేవుడని చెప్పేవాడు. ఇందును బట్టి
క్రైస్తవ జనాంగాన్ని కూకటి వేలతో ప్రకలించాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని కలిగినటువంటి వాడు సౌలు. తనకున్నటువంటి ఆధిక్యతను, జ్ఞానమును బట్టి క్రీస్తు పేరు చెప్పేవారిని చంపాలి, క్రీస్తుని ఆరాధించే వారిని హింసించాలి అని ఇజ్రాయేలు దేశమంతా సౌలు పేరింటే భయపడేటట్టుగా చేశాడు. అప్పుడప్పుడే స్థాపించబడి ప్రబలుతున్నటువంటి సంఘంలో ప్రతి ఒక్కరూ సౌలు పేరింటే దాంకునే పరిస్థితులకు ఆనాడు సౌలు క్రైస్తవుల వ్యతిరేకగా ఈ లోకంలో అతని ఎంట్రీ జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా. అంతేకాదు ఇజ్రాయేల్ దేశమంతా కూడా సంఘాన్ని హింసించి, సంఘాన్ని బాధపెట్టి, అదే సమయంలో తిమోతి గారిని చంపుతుంటే అక్కడుండి సహకరించినటువంటి వ్యక్తి సౌలు గారు. కనుక ఆ తిమోతి ఆకాశమును చూసి ఆకాశ మహిమలో క్రీస్తు సింహాసనం మీద ఉన్నాడని చెప్తుంటే లోపల గర్వించి ఆ రాళ్లతో కొడుతుంటే ఒక కక్ష సాధించి అతను చనిపోయేంత వరకు అక్కడే ఉండి కక్ష తీర్చుకొని పక్కకు వచ్చినటువంటి వాడు సౌలు. అంతగా క్రైస్తవ వ్యతిరేకి, క్రీస్తు వ్యతిరేకి సౌలు ప్రియమైన వాళ్ళరా. అయితే ఆ ఇజ్రాయిల్ దేశములో హింసించింది కాకుండా యూదా దేశములో కూడా మరి దమస్కు అనేటువంటి ప్రాంతంలో కూడా సేవ విస్తరిస్తుంది. అనేకులు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు, ఆయనే దేవుడని ప్రకటిస్తున్నారు. కనుక అక్కడ ఉన్నటువంటి శాస్త్రుల పరిశీలన ద్వారా, అధికారుల ద్వారా అధికారం తీసుకొని నేను దమస్కు వెళ్తాను, అక్కడ కూడా క్రైస్తవుడు అనేవాడిని నామరూపాలు లేకుండా చేస్తాను, దానికి సంబంధించి నాకు కొంత సైన్యాన్ని ఇవ్వమని తీసుకొని దాదాపు 40 మందికి పైగా యోధులను తీసుకొని ఆయన దమస్కు ప్రాంతానికి బయలుదేరి వస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, చరిత్ర వింటే కానీ మీకు అర్థం కాదు. లాస్ట్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. కనుక ఆ ప్రాంతానికి మరి వస్తున్న సమయంలో ఆ దమస్కు ఎంట్రన్స్లో, దమస్కు అనే ప్రాంతంలో అకస్మాత్తుగా ఆయనకు ఒక గొప్ప వెలుగు ఆయన చూసి, ఆ వెలుగుని చూడలేక కళ్ళు పోయి కింద బోర్లా పడిపోతాడు. బోర్ల పడిపోయినప్పుడు ఏంటి ఈ పరిస్థితిని అర్థం కాని సందర్భంలో వెనకున్న వాళ్ళందరూ కూడా భయాందోళనతో వణికిపోతున్న సందర్భంలో ఆకాశంలో నుంచి ఒక స్వరం, సౌలా సౌలా అన్న స్వరం కింద పడి ఆ మట్టిలో, ఆ ఇసుకలో పడి ఆ స్వరాన్ని విన్నాడు. సౌలా సౌలా అన్నప్పుడు ఆశ్చర్యపోయి ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వరమని, ఎవరు ప్రభువా నీవు అని అడిగినప్పుడు ఆకాశంలోంచి స్వరం, సౌలా నువ్వు హింసించుచున్న యేసు క్రీస్తుని నేనే అన్నటువంటి మాట అతడు చెవులతో విన్నాడండి. ఏమంటున్నాడు? సౌలా సౌలా నీవెవరు అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసు క్రీస్తుని అని చెప్పడం ఆయన స్వరంతో, ఆయన స్వరం ఆయన చెవులతో విన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కళ్ళు తెరిచి చూస్తే కళ్ళే కనపడలేదు ఆయన. అయితే కొన్ని విషయాలు చెప్పి పలానా దగ్గరికి వెళ్ళు, నేను నువ్వేం చెయ్యాలో నీకు నేను చెప్తాను అని చెప్పిన సందర్భంలో ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న సందర్భంలో అక్కడ ఒక దైవజనుడు దగ్గరికి అతన్ని పంపుతున్న సందర్భంలో ఆ దైవజనుడు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అయ్యా ఇతడు సంగతి నీకు తెలీదు ప్రభువా, అక్కడ హింసించింది కాకుండా మన ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసే ప్రతి క్రైస్తవుని హింసించడానికి అధికారము తీసుకొని వస్తున్నాడయ్యా అని చెప్పినప్పుడు అది నాకు తెలుసు. నేను ఇక్కడ అంటాడు చూడండి ఆ మాట, నేను ఎవరైతే నాకు విరోధో, ఎవరైతే నా యొక్క సామ్రాజ్యాన్ని కూల్చాలని వచ్చాడో అతన్నే నేను ఇప్పుడు ఒక ఆయుధంగా చేసుకోబోతున్నాను, ఒక సాధనగా చేసుకోబోతున్నాను. అతడు నా పక్షములో రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను, యూదుల ఎదుటను నాకు సాక్షి అయి ఉంటాడు. కనుక నువ్వు భయపడద్దు, వెళ్ళు అని చెప్పడం అక్కడ జరుగుతుంది. ఇది సందర్భం. దీనికోసం ఈ స్టోరీ అంతా మీ దగ్గరకు తీసుకొచ్చా. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పలు కొట్టండి, సంతోషంగా చెప్పలు కొడదా ప్రియమైన వాళ్ళరా. కనుక ఆ రకంగా దమస్కు అనేటువంటి ఒక ప్రాంతంలో యేసు క్రీస్తు ద్వారా పట్టబడినటువంటి వ్యక్తి సౌలు. అయితే అక్కడ బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన తర్వాత ఆయన క్రీస్తు యొక్క పరిచర్యకు వెళ్ళడం, మూడు యాత్రలు, ఆయనకు 3 ఖండాలు వెళ్ళాడు, 3 యాత్రలు చేశాడు. తెలుసుకోవాలి మనం,
బైబిల్ గ్రంథం చదువుతుంటే రోజు మీకు అర్థమవుతుంది. నేను చెప్పకముందే సందర్భాన్ని, పరిస్థితులను అర్థం చేసుకునేంత నాలెడ్జ్ క్రైస్తవ విశ్వాసులలో ఉండాలి. నేను చెప్పేది అబద్ధమా తప్పా అన్న సంగతి తెలుసుకునే విధంగా మీకు ఉండాలంటే ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ఒక అధ్యాయం చదవాలి. నేను ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడున్న వాళ్ళు మనసు మీద, హృదయం మీద చేసుకుంటే ఒక్కరు కూడా ఒక అధ్యాయాన్ని చదవటం లేదు. ఎంతసేపటి యాంత్రికంగా నువ్వు లేచేస్తే నీ ఉద్యోగము, నీ డబ్బులు, నీ ఇబ్బందులు, నీ ఆహారము ఇది చూసుకోవడానికే సరిపోతుంది. కానీ లాస్ట్కి రాత్రిపూటైనా ఒక అధ్యాయాన్ని మనం చదవలేకపోతా ఉన్నాం. అందుకే క్రైస్తవ్యము క్షీణించిపోతుంది. క్రైస్తవ్యము, సంఘము ఆత్మీయతలో ఎదగలేకపోతా ఉంది. అనేక సార్లు ఈ 4 వారాలు ఇదే నేను చెప్తూ వస్తూ ఉన్నాను. ఇక్కడ వింటున్నాం, అక్కడ మర్చిపోతున్నాం, దాని ఇంప్లిమెంట్ మనం చేయటం లేదు. అందుకే ఎక్కడున్న గొంగలి అక్కడే ఉంది, ఎంత ఉన్న సంఘం అంతే ఉంది, విస్తరించటం లేదు, వ్యాపించటం లేదు. అందుకే ఈరోజు పౌలు గారిని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చి మాట్లాడబోతూ ఉన్నాడు. కనుక జ్ఞాపకం చేసుకోండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా, సౌలా అన్నప్పుడు నీవెవరో అన్నప్పుడు నీవు హింసించుచున్న యేసుక్రీస్తుని అని చెప్పిన మాటలు అతడు అనేకుల ముందు సాక్షిగా మాట్లాడేటట్టుగా ఆ అపోస్తలుల కార్యమంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది నా ప్రియమైనటువంటి వారులారా. అయితే అప్పుడు ప్రభు యొక్క మాటలు విన్నటువంటి సౌలు పౌలుగా హృదయంలో మారు మనసు పొందుతాడు నా ప్రియమైన వాళ్ళరా. పొందిన తర్వాత అప్పుడు గ్రహిస్తాడు ఆత్మీయ నేత్రాలు, ఈ లోకపు నేత్రాలు పోతాయి, అయితే ఆత్మ నేత్రాలు తెరవబడతాయి. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదన్నాడు కదా, ఆయన ఒక ఏదో తప్పు చేశారు, సిలువేశారు అన్నారు కదా, ఆయన వెంబడించేవారు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారని చెప్పాడు కదా. ఎప్పుడైతే నీవు హింసించుచున్న యేసుక్రీస్తుని అన్నాడో అప్పుడు అర్థమైంది ఆయనకి, నేను ఏ క్రీస్తునైతే హింసించుచున్నానో ఆ క్రీస్తు నిజమైన దేవుడు అని ఆ రోజు గుర్తించాడు. నేను ఎవరైతే దేవుడు కాదనుకున్నానో ఆ దేవుడే ఆకాశములో నుంచి నాతో మాట్లాడాడు అని ఆ రోజు తెలుసుకున్నాడు. అంతేకాదు, ఏ క్రీస్తు అయితే మానవుల కోసం వచ్చి చనిపోయాడో, చనిపోయి సమాధి చేయబడ్డాడో, సమాధిలోనే ఉండిపోయాడు, ఆయన లేపబడలేదు అని చెబుతున్నాను నేను. ఈరోజు లేపబడి తిరిగి ఒక మానవ స్వరంతో నాతో మాట్లాడుతున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని ఆ రోజు గుర్తించాడు. మరణించి మృతుల్లోంచి లేచి ఆయన ఆరోహణమయ్యాడని అపోస్తలుడు చెబుతున్న మాటలు సత్యము అని ఆ రోజు గుర్తు చేసుకున్నాడు. నేను ఏ యేసునైతే, ఏ క్రైస్తవ్యాన్ని దూషించానో ఆ యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని గుర్తించాడు. నీవు హింసించుచున్న యేసుక్రీస్తు ప్రభుని, ఏ యేసైతే నిజమైన దేవుడో ఆ నిజమైన దేవుణ్ణి సంపూర్ణంగా కళ్ళతో చూడకపోయినా ఆ సందర్భంలో ప్రభువుని చూసినటువంటి వ్యక్తి పౌలు గారు నా ప్రియమైన వాళ్ళరా. అప్పటి నుంచి సత్యదేవుడెవరో తన్మత్వంతో యెహోవాయే దేవుడని చెప్తున్నటువంటి సౌలు జీవితంలో యెహోవాయే యేసుక్రీస్తు రూపంలో మానవాల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు అని తెలుసుకొని ఈ సత్యాన్ని బోధించడానికి, ప్రాణాలు సైతము సమర్పించడానికి అతను స్వార్థ యాత్రను ప్రారంభించిన ఒక గొప్ప వ్యక్తి, మహత్తరమైన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు నా ప్రియమైనటువంటి సహోదరులారా. అప్పటి నుంచి ఏ దేవుణ్ణి దేవుడు కాదన్నానో ఆ దేవుడే నిజమైన వాడు, ఏ దేవుణ్ణి యేసన్నానో ఆ యేసే యెహోవా, ఏ దేవుడైతే మానవ రక్షణార్థమై మెస్సయ్యగా వస్తానని ఎదురు చూశానో, మెస్సయ్య రాలేదు కాబట్టి యేసయ్య దేవుడు కాదన్నానో ఆ మెస్సయ్యే యేసు అని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేని కొరకైతే యూదులారా, ఇజ్రాయేలీయులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా ఆ యొక్క మెస్సయ్య కోసం ఎదురు చూశారో, ఇంకా రాలేదనుకుంటున్నారో, ఈయన్ని ప్రవక్త అనుకుంటున్నారో, ఆ మెస్సయ్యే యేసయ్య. ఆ యేసయ్యే మానవుని రక్షించాడు. యేసు వలనే రక్షణ, యేసు వలనే నిత్య జీవమని ప్రకటించిన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు గారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అతని ద్వారా మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మళ్ళా మనము చూస్తాం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుకున్నటకు నేను ఏర్పరచుకొనిన సాధనం, లేకపోతే పాత్ర. ఈరోజు అనేక మందిని గురించి మనం ధ్యానిస్తున్నాం, కానీ పౌలు గారి యొక్క జీవిత చరిత్ర,
పౌలు గారి యొక్క పరిచర్య, పౌలు గారు ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న తర్వాత, యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న తర్వాత, తను ప్రయాణించిన ప్రయాణం, తను చేసిన సువార్త మహత్తరమైంది. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి నా ప్రియ సహోదరులారా. అపోస్తలుడు చేసిన పరిచర్య ఒకటైతే, అపోస్తలుడు కానటువంటి తనకు తానుగా దేవుని చేత అపోస్తలుడుగా ప్రకటించుకున్నటువంటి పౌలు గారి పరిచర్య మహా గొప్పదన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ 4 సువార్తలు, ఈ 12 మంది దైవ సేవకుల యొక్క పరిచర్య ఒక ఎత్తైతే, ఒక్కడైనటువంటి పౌలు గారి పరిచర్య మరి విలువైంది అన్న సంగతి మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి. ఒక భక్తుడు అంటాడు, రాస్తూ ఈ రెండింటిని దగ్గర పెడితే కాస్త అపోస్తలుడైనటువంటి పౌలు పరిచర్యే అధికంగా కనపడుతుందని ఒక దైవజనుడు అంటాడు. అపోస్తలుని యొక్క పరిచర్య విలువైనది. ఈనాటి క్రైస్తవ్యం, ఈనాటి సంఘం ఏ రకమైన కట్టుబాట్లలో జీవించాలో, ఎన్నెన్ని అసమానతలు ఆనాడు క్రైస్తవ జీవితాల్లో ఉన్నాయో అసమానతలను ఎత్తి చూపించి క్రమపరిచినటువంటి ఒక కార్యం చేసిన వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైనటువంటి వారలారా, కనుక అతను నేను ఒక సాధనముగా చేసుకొని ఉన్నాను, ఒక పాత్రగా చేసుకొని ఉన్నాను అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. గత వారం దావీదు గురించి యెహోవా స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే సౌలు గారు పౌలుగా మార్చబడిన తర్వాత దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చాడా? దేవుడు అనుకున్నటువంటి సాధనగా, పాత్రగా పనిచేశాడా? ఈరోజు ప్రశ్న. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆనాడు అధికమైన సంఘాలు కట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది అపోస్తలుడైనటువంటి పౌలు గారే. అనేక సంఘాలను స్థిరపరిచి సెటరేట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అపోస్తలుడైనటువంటి పౌలే. మీకు తెలుసో తెలీదో, బైబిల్ గ్రంథంలో ఒకే వ్యక్తి 13 పత్రికలు రాశాడు. ఎన్ని రాశాడండి? ఒక వ్యక్తి 13 పత్రికలు రాశాడు. రోమా పత్రిక నుంచి హెబ్రీలకు రాసిన పత్రికల దాకా ఒకే వ్యక్తి ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ప్రేరణలో 13 పత్రికలు రాసిన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైనటువంటి వారలారా, అంటే దాదాపు 13 సంఘాలను, దాదాపు లేకపోతే కొన్ని వందల సంఘాలను కట్టినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. ఈ ఆధిక్యత అక్కడ ఉన్నటువంటి సేవకులకు కూడా లేదు. అంటే వాళ్ళు తగ్గించి మాట్లాడటం లేదు. అంటే అంత గొప్ప పరిచర్య మరి పౌలు గారి ద్వారా జరిగింది అన్న విషయాన్ని నేను ఈరోజు మీ ముందు నేను ఉంచుకుంటూ ఉన్నా. నా ప్రియమైన వాళ్ళరా, ఏదైతే దేవుడు తన వాగ్దానంలో చెప్పాడో, ఏదైతే పౌలుని సాధనంగా వాడుకుంటామన్నాడో, నిజంగా దమస్కు ప్రాంతంలో నిజమైన రక్షకుడిని అతను చూసిన తర్వాత దేవుడు అనుకున్న ప్రతి మాటను అక్షర సత్యంగా నెరవేర్చిన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైన వాళ్ళరా, ఆయన చరిత్ర అంతా మీరు అపోస్తలుల కార్యములు చదివితే ఏదేదైతే దేవుడు చెప్పాడో ఆయా ప్రాంతాలలో బలంగా క్రీస్తు పక్షములో యేసు క్రీస్తే దేవుడు, ఆయన ద్వారా మానవాళికి రక్షణ, ఆయన సజీవుడు, ఆయన పని చేస్తే ఆశీర్వాదమని ప్రాణం పోయిన దాకా ప్రకటించినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియ సహోదరులారా, కూర్చోండి, ఇంక తిరగబాకండి, అటు ఇటు కూర్చోండి. కనుక అంత గొప్ప సేవకుడు ఆయన. అయితే నా ప్రియమైన వల్లరా, ఏదైతే మొదటి చదువుకుంటామండి, ఇందాక చెప్పిన మాట, ఆయన నా నామమును భరించుటకు పైన చూడండి, అక్కడ ఆయన చెప్పిన విధంగా మొదట అక్కడే పెట్టండి, అచ్చను అలాగే పెట్టండి. నీ వెళ్ళము అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయేలీల ఎదుటను, ఇవన్నీ కూడా మీరు చదివితే అక్కడ కనపడతాయి. ఒకానొక సందర్భంలో పౌలు గారు 2వ పరిచర్యలో యెరూషలేము దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచర్యులు ఆ దేవుని వాక్యం చెబుతూ ఇక్కడ ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా అంటే అపోస్తలుడు పౌలు అక్కడ చెయ్యి చాపి చెయ్యి ఎత్తి నేను ప్రకటిస్తాను అన్నాడు. సరే రాని ప్రకటించమని చెప్పినప్పుడు ఆ సంఘంలో అపోస్తలుడైనటువంటి పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి ప్రారంభం నుంచి మాట్లాడతాడండి. దావీదుకు ముందున్నటువంటి ప్రవక్తల నుంచి మాట్లాడతాడండి. అక్కడి నుంచి దావీదు వంశంలో పుట్టినటువంటి క్రీస్తుని గురించి మాట్లాడతాడండి. ఆ దావీదుకు ప్రమాణము చేయబడిన మెస్సయ్య క్రీస్తు వలన ఈ లోకములకు ఉద్భవించాడని ప్రకటించాడండి. ఆ యేసుని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రకటించాడండి. ఆ యేసే నిజమైన దేవుడు, ఆయన ద్వారా రక్షణ అన్న సత్యాన్ని, ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తీసి ఆయన మాట్లాడుతుంటే ఇశ్రాయేలీయులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆశ్చర్యపోయారు. ఎవరితను? యేసే దేవుడని ప్రకటిస్తున్నారు.
యేసే రక్షకుడని ప్రకటిస్తున్నాడు, యేసే మెస్సయ్యని ప్రకటిస్తున్నాడు. కావాలంటే అనేకులు సాక్ష్యం, అందులో నేను కూడా ఒక సాక్ష్యమే అంటాడు. నేను దేవుని ప్రజలను హింసించడానికి వెళుతున్నప్పుడు దమస్కు ప్రాంతములో ఏ యేసుని మీరు సిలువేసి చంపారో, ఏ యేసు సజీవుడుగా మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణ విజయంతో లేచాడో, అనేక మందికి అగుపడ్డాడో, అనేక మంది చూస్తుంటే ఆరోహణమయ్యాడో, ఆ యేసుని నేను చూశాను. ఆ యేసే మీరు చంపిన యేసు క్రీస్తుని. ఆ యొక్క యెరూషలేము దేవాలయములో ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని చేసి మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు అందరూ. ఏంది ఇతను చెప్తున్నా ఒక ప్రత్యేకమైన బోధన తీసుకొస్తున్నాడు అని ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి అన్యులు, యూదులు, పరిసయ్యులు అందరూ కూడా ఆశ్చర్యపోయి, ఎప్పుడు మేము ఈ బోధన వినలేదే, తెలియకనే యేసుక్రీస్తు ప్రభుని సిలువేసి చంపామా అని మనసులో బాధపడుతున్న సందర్భంలో వాళ్ళు వచ్చి మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా పౌలు గారు మరొక్కసారి మా మందిరానికి రా, మరొక్కసారి నీ వాక్యం వినిపించు, క్రీస్తు దేవుడన్న సత్యాన్ని నువ్వు ఎంత వివరంగా సత్యంగా ప్రారంభం నుంచి చెప్తున్నావయ్యా అని ఆశ్చర్యపోయారంట. అక్కడ రాయబడింది, అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీయులు శాస్త్రులు ఆశ్చర్యపోయారు. దేవుని పక్షంగా, నా ఇజ్రాయేలీయుల ఎదుట నా సాక్షిగా, నా పాత్రగా ఉంటాడని చెప్పిన మాటను అపోస్తలుడైన పౌలు ఇజ్రాయేలీయుల మధ్యలో నిలబడి క్రీస్తుని ప్రకటించినటువంటి వాడు. చావుకు భయపడక, అధికారులకు భయపడక, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే మానవుడుగా వచ్చాడు, ఆయనే రక్షణ ప్రదాత, ఆయనే జీవం, ఆయన నమ్ముకుంటే నీకు మోక్షం అని ప్రకటించిన వ్యక్తి ఎగడ ఇజ్రాయేలుల ప్రాంతంలో దేవుని మందిరములో ప్రకటించాడండి. అంత బలంగా పరిశుద్ధాత్ముడు ద్వారా. రెండవసారి ప్రకటించేసరికి అనేకులు వచ్చి అతని పైన కోపం వచ్చి అతను చంపేయాలనేటువంటి కోపము అనేకులకు శాస్త్రులకు వచ్చింది. అయితే అక్కడ బోధన విన్నవారు అనేక మంది ఆశ్చర్యపడ్డారు. అందులో రాయబడింది, అనేక మంది యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి అనే మాట కూడా రాయబడి ఉన్నది. అనేక మందిని దేవుని మందిరములో క్రీస్తు వైపు మరల్చినటువంటి ఒక మహాశక్తి సంపన్నుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. నా ప్రియమైన వాళ్ళరా, అంత మాత్రమేనా? అక్కడి నుంచి మరి యూదా జనాంగాన్ని మధ్యకి వెళ్తాడు. అక్కడ కూడా, యూదులారా మీరు ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ప్రవక్తగానే చూస్తున్నారు, యూదులారా యేసుక్రీస్తు ప్రభుని మీరు ఒక మామూలు వ్యక్తిగా మీరు ఆలోచన చేస్తున్నారు, ఇంకా మీరు వెయిట్ చేస్తున్నారు మెస్సయ్య వస్తాడని. మీకు అర్థం కావడంలే, మీరు ఎదురు చూస్తున్నటువంటి, యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఆల్రెడీ వచ్చాడు. మీకు తెలియకనే ఆయన్ని చంపేశారు, మీకు తెలియకనే ఆయన చంపేశారు, కానీ ఆయన సజీవుడుగా లేపబడ్డాడు. అందుకు నేను సాక్ష్యం అనే మాటలు ఆ యూదుల మధ్యలో చెప్తాడు. ఈరోజు కూడా యూదులు యేసుక్రీస్తు ప్రభుని నమ్మరు. మీకు తెలుసో తెలీదో, చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలో యూదులు అందరూ దేవుని బిడ్డలమే కదా, మరి ఎందుకు యేసుక్రీస్తుని వారు నమ్మరంటే ఈ రోజు వరకు కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడుగా వారు విశ్వసించరు, యెహోవా మాత్రమే దేవుడని. కనుక ఆ యూదుల మధ్యలో చేరి మీకు తెలియటం లేదు, ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన పుత్రుడు వచ్చేశాడు, ఆయన మా పాపములను సిలువలో రక్తము ద్వారా కడిగేశాడు, ఆయన తెలియక మీరు చంపేశారు, కానీ దేవుడు లేపాడు. అందుకు అనేక మంది సాక్ష్యం, మేము కూడా సాక్ష్యం అని చెప్తుంటే ఆ యూదులు ఆశ్చర్యపోయారు, యూదులు వండరైపోయారు. ఆ యేసునేనా మేము చంపింది, ఆ యేసుక్రీస్తు ప్రభువేనా నిజమైన దేవుడు అని ఆశ్చర్యపోయారు. వాళ్ళలో కూడా కలతలు వచ్చాయి. అయితే కొంత సందర్భంలో కొంతమంది యూదులు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారు, యేసుక్రీస్తు ప్రభువే దేవుడని నమ్మారు, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు. అయితే కొంతమంది పౌలు పైన వ్యతిరేకంగా మరలా దైవ దూషణ చేస్తున్నాడు. దైవ దూషణ చేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని సిలువేసి చంపారు. అదే విధానంలో దైవ దూషణ చేస్తున్నాడు కాబట్టి పౌలును కూడా చంపాలి అని అనేక మంది అతన్ని చంపడానికి ఇంకా ప్రయాసపడ్డారు. కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది ఆశ్చర్యపోయారు, కొంతమంది చంపాలనుకుంటున్నారు. తన జీవన యాత్ర ఎలా సాగిపోతుందో ఒకసారి మీరు నేను ఆలోచన చేసుకోవాలి. ఈ సందర్భం మళ్ళా రాదు, మీ మనసులు దేవుని వాక్యం పైన ఉంచండి. కనుక ఇజ్రాయేలులో దేవుని సువార్తను ప్రకటించాడు, క్రీస్తే దేవుడని ప్రకటించాడు. అలాగే యూదుల దగ్గరికి వెళ్ళి ఇంకా నమ్మడం లేదా మీరు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు అని ప్రకటించాడు. ధైర్యంగా దేవుని పక్షములో పాత్రగా, సాధనగా వాడబడ్డాడు. అంతేకాదు, ఆ యూదులు కొంతమంది సనుక్కుంటుంటే, ఆ యూదుల్లో కొంతమంది, ఇజ్రాయిల్లో కొంతమంది పౌలు గారిని చంపాలనుకుంటే అక్కడంటాడు మళ్ళా, యూదులారా మీరు ఇంకా మారడం లేదు,
ఇంకా మీరు సత్యాన్ని గమనించడం లేదు, ఇంకా అపోహల్లోనే ఉన్నారు. అయితే దేవుని వాక్యం మీ దగ్గరికి రావాలి కాబట్టి ఆ క్రీస్తు యొక్క సత్య సందేశం మీ దగ్గరకు వచ్చింది. దాన్ని మీరు నిరాకరించారు కాబట్టి, దాన్ని మీరు ఆస్వాదించడం లేదు కాబట్టి ఈ సత్యవాక్యం, ఈ యేసుక్రీస్తు ప్రభు అన్యుల్లోకి పోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే క్రీస్తు ప్రభువుని ఎరగరో, ఎవరి కొరకైతే క్రీస్తు ప్రభు వచ్చాడు వారి కొరకే అనుకుంటున్నారో, మీరు నిరాకరించారు కాబట్టి ఎవరికి కావాలని ఆశపడుతున్నారో వారి దగ్గరికే యేసుక్రీస్తు ప్రభు సువార్త వెళ్తుందని అన్ని జనుల దగ్గరకు వచ్చాడు. మరలా అపోస్తలుడైన పౌలు గారు ఇశ్రాయేలీయుల్లో ప్రకటించాడు, యూదుల్లో ప్రకటించాడు, సత్యాన్ని గురించి తెలియజేశాడు. వాళ్ళు విశ్వసించినందువల్ల మళ్ళా అన్యుల దగ్గరకు వచ్చాడు. అందుకే అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని రోమిలకు రాసిన పత్రికలో ఆయన ఒక మాట రాస్తాడు. అంత మాత్రం కాదు, మరి అన్యులకు ఇశ్రాయేలులకు దేవుడు వ్యతిరేకి కాదు, ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు అన్న సత్యాన్ని అక్కడ ప్రకటిస్తాడు. కనుక అన్యులకు అప్పుడు వచ్చింది రక్షణ, అన్యుల దగ్గరికి యేసుక్రీస్తు సువార్త ప్రకటించబడింది. కనుక ఆయన అంటాడు, ఆయన పక్షపాతి కాడు అంటాడు. పౌలు గారు చాలా చక్కగా తన పరిచర్యను కొనసాగించాడండి. ఆయన ఎవరి దృష్టిలో పక్షపాతి కాడు. ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చి, అన్యుడని కాదు, యూదుడని కాదు, ఇశ్రాయేలుడని కాదు, ఇశ్రాయేలు జనాంగమని కాదు, దేవుని సొత్తైన ప్రజలని కాదు, ఆయన అందరి కొరకు ఈ లోకానికి వచ్చి అందరి కొరకు తన రక్తాన్ని కార్చాడని అన్యులలో ప్రకటించగా అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని నమ్మారు. అప్పుడు నమ్మారు, మేము సిలువేసిన యేసుక్రీస్తు ప్రభు 3వ రోజు తాను చెప్పినట్టుగానే లేచాడు, అనేక మందికి అగుపడ్డాడు, 40 రోజులు భూమిలో ఉన్నాడు, శిష్యులకు తాను కనపరుచుకున్నాడు. అనేకులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైన సజీవుడైన దేవుడని అనేక మంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఎంత గొప్ప పరిచర్య తెలుసా? ఒకసారి పౌలు గారి చరిత్ర, పౌలు గారి జీవితం చూస్తుంటే అసలు మనం చేసే పరిచర్య ఏంటి, మన విశ్వాస జీవితం ఏంటి? మనం చేస్తున్నది వస్తున్నాం, కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే, ఆయన పరిచర్యను చూస్తే ఎంత ఆశ్చర్యకరం, ఎంత స్పిరిట్ వస్తుందో తెలుసా? ఒక విశ్వాసకి ఎంత బలం వస్తుందో తెలుసా? నేను అది చదువుతుంటే నాకే ఎన్నోసార్లు చదివినా నేను చేసే సేవ అల్పమైంది ఆయన దృష్టిలో. కనుక నా ప్రియసడు అక్కడ ప్రకటించాడు. అంత మాత్రం కాదు, రాజుల ఎదుట, అనగా అక్కడ వారందరూ శిక్షించాలనుకొని ప్రయత్నం చేసినా అతనిలో తప్పు కనపడలేదు. మళ్ళా కొంతమంది రాజులు, అగ్రిప్ప రాజు, అనేక మంది 5-6 మంది రాజులు అతన్ని ప్రశ్నించగా, అధికారుల దగ్గర నిలబడి దేవుని గురించి ప్రకటించినప్పుడు అగ్రిప్ప కూడా ఒకానొక టైంలో అంటాడు, మమ్మల్ని కూడా నువ్వు క్రైస్తవుల్ని చేయాలనుకుంటున్నావా అంటాడు. అంటే అంత ఆశ్చర్యపోయే విధంగా, అంత ప్రభువును నమ్మే విధంగా క్రీస్తుని గురించి ప్రకటించిన దైవశక్తి కలిగిన వాడు అపోస్తలుడైనటువంటి పౌలు. 2 రాజులు అక్కడ నిలబడి ఈ మాటలు వింటుంటే మళ్ళీ వాళ్ళకు కూడా సువార్త చెప్తాడు. మీరు కూడా అలాగే విశ్వసించడం, ఇప్పుడు కూడా మీరు నమ్మటం లేదు, ఆ యేసే సజీవుడైన దేవుడు అని ప్రకటిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, మమ్మల్ని కూడా క్రైస్తవులను చేయాలనుకుంటున్నావా? మనసులో నమ్మారు, మనసులో విశ్వసించారు. కనుక ఏదైతే సాధనంగా పౌలు గారిని దేవుడు వాడుకోవాలో అనుకున్నాడో వాటన్నిటినీ నెరవేరుస్తూ ఉన్నాడు. రాజుల ఎదుట రాజుల మనసు కూడా కదిలించినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైన వాళ్ళరా, అంత గొప్ప పరిచర్య చేశాడు. అయితే ఆ పరిచర్యలో అతను ఎదుర్కొన్న శ్రమలు ఎవరు తలంచరు, అతను పొందిన బాధలు ఎవరు తలంచరు. ఒకసారి మీరు ఆ అపోస్తల కార్యం అంతా చదవండి నిదానంగా, ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. ఆయన్ని రోమా వీధుల్లో తరిమి కొట్టారంట. అసలు ఊపిరాడక చచ్చిపోతే కుప్పతొట్టుకడ ఇసిరి కొట్టేసి వెళ్ళిపోయారంట, చచ్చిపోయాడు. అంతగా క్రీస్తుని ప్రకటించడం కొరకు శ్రమపడిన వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. కొరడాలతో కొట్టారు, ఉమ్మివేశారు తన ముఖం మీద. చాలామంది నా ప్రియమైన వాళ్ళ కొరడాలతో కొట్టారు. అంతేకాదు చెరసాలలో వేశారు. మరి అతని ప్రస్థాన జీవిత అంకంలో అతని వేసిన చెరసాల
భయంకరమైనటువంటి చెరసాలలో అనేకమైన శోధనలు అనుభవించాడు. అతన్ని రోమ్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న ఒక ఓడలో సముద్రంలో ప్రయాణిస్తున్నప్పుడు అనేకమైన రోగాల చేత పీడించబడ్డాడు. ఆ రాత్రికాల సమయంలో ఒక విషసర్పం అతన్ని కరిస్తే బాధపడ్డాడు, హేళన చేస్తే హేళన పొందాడు. కానీ ఆ విషం అతన్ని ఏం చేయలేదు ప్రియమైన వాళ్ళారా. కనుక ఆ ఓడ పగిలిపోతే చచ్చిపోతాడు, ఎక్కడ పడతాడు, ఒక చిన్న తెప్పను పట్టుకొని ఊపిరిని బతికించుకొని బయటపడ్డవాడు పౌలు గారు. ఇట్లా అనేకమైన శ్రమలు క్రీస్తు కొరకు అనుభవించాడు. ఈరోజు క్రీస్తుని దేవుడుగా విశ్వాసిగా నీవు నేను తెలుసుకున్నాను. కొంతైనా శ్రమ పడుతున్నామా? కొంతైనా సువార్త పనిలో మనం పాలిభాగస్తులం అవుతున్నామా? కొంతైనా దేవుని పరిచర్యలో స్త్రీ అని లేదు, పురుషుడని లేదు సహాయపడుతున్నామా? ఈరోజు సంఘం వర్ధిల్లకపోవడానికి కారణం అదే. సత్యాన్ని తెలుసుకోవడం వల్ల యేసుక్రీస్తు ప్రభు ఎవడో తెలుసుకున్నాడు. నీవు హింసించుచున్న యేసు అన్నప్పుడు ఈ యేసే నిజమైన దేవుడు అని తెలుసుకొని ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య కొరకు తన ప్రాణాన్ని సైతం సమర్పించిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సువార్త పరిచర్యలో అనేకమైన సంఘాలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. నా ప్రియమైనరా, అతడు ఒకానొక టైంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ఎలా వెలిగిపోయాడో తెలుసా? అతని తువాలు కర్చీపు గాలి తగిలితే దెయ్యాలు విడుదలపోయాయి. అతను అంగి తగిలితే రోగాలు బాగైపోయాయి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు అపోస్తలుడైన పౌలు. శ్రమపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అయితే తన జీవితంలో క్రీస్తు కొరకు ఎక్కడ చూసినా బాధలే, నిందలే, సమస్యలే అనుభవిస్తూ కూడా క్రీస్తు సాక్షిగా నిలబడ్డాడు. సంఘాన్ని స్థిరపరిచినటువంటి వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియ సహోదరులారా, ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానో చివరి మాట చెప్పి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. దేవుని కోసం, క్రీస్తు కోసం ఒక పాత్రగా, ఒక పనివాడుగా వాడబడినటువంటి పౌలు ఈనాటి విశ్వాసులకు, ఈనాటి సంఘానికి మార్గదర్శకం కావాలని నేను కోరుకుంటున్నాను. ఊరికే కాదు ఈ విషయాలన్నీ మీకు చెప్పింది. దాదాపు 13 పత్రికలు ఆయన రాశాడంటే ఆయన్ని దేవుడు ఎంతగా వాడుకున్నాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం. రెండో పెళ్లి చేసుకోవచ్చా, ఎలా చేసుకోవాలో ప్రతి ప్రశ్నకి, సంఘం స్థాపించబడిన తర్వాత సంఘానికి అవసరమైన కట్టుబాట్లు, ధర్మశాస్త్రములో చెప్పబడిన సత్యాలు సంఘానికి అందించిన మహా గొప్ప వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, కనుక అంతగా శ్రమపడ్డాడు, అంతగా కష్టపడ్డాడు తన జీవితంలో. చివరికి ఆ రోమ్కి అతను తీసుకెళ్ళిన తర్వాత ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ రాజుల ఎదుట సాక్షిగా అతను నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఒక రాజు, ఒక అగ్రిప్ప అడుగుతాడు, అయ్యా నువ్వు ఇన్నిగా చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, ఇంతవరకు ఎవరు అలా బోధించలేదు, అలా చెప్పలేదు క్రీస్తుని బట్టి, కానీ నీ బోధ నాకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని అంటూ చాలామంది వచ్చి అతన్ని చంపాలి, సిలువేయాలి, సిలువేసి చంపాలి రకరకాలుగా మాట్లాడుతుంటే, నువ్వు ఎవరు, నీ కులమేది, నీ మతమేది, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆయన అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు అతనితో పంచుకున్నప్పుడు నా ప్రియమైన వలరా ఆయన అంటాడు, నేను ఈ రోమా పౌరసత్వాన్ని పొందడానికి చాలా వెల ఇచ్చి దాన్ని నేను కొన్నా. అంటే పౌరసత్వాన్ని కొనుక్కుంటాను, అది లక్షలతో సమానం. అది ఉంటే గొప్ప విషయం ఏంటంటే ఆ పౌరసత్వం కలిగిన వాడి మీద ఎవ్వరు కూడా చేయవేయకూడదు. అతడు సిలువకి పాత్రుడు కాడు. ఏదైనా సరే రాజుతో డైరెక్ట్ మాట్లాడగలిగిన ఇది ఎవరికి ఉంటుందంటే రోమా పౌరసత్వం పొందిన వ్యక్తులకే ఉంటుంది. కనుక నేను ఆ రోమా పౌరసత్వాన్ని చాలా వెల ఇచ్చి కొన్నానయ్యా అంటే ఆయనతో అంటాడు, నువ్వు వెల ఇచ్చి కొన్నావు, నేను పుట్టుకతోనే రోమీయుడును అంటాడు. ఒకసారి చెప్పలు కొడదాం, దేవుని నామాన్ని మహింపడదాం. నువ్వు డబ్బులు ఇచ్చి కొన్నావు, కానీ నేను పుట్టుకతోనే రోమీయుడిని అన్నప్పుడు ఆ రాజులందరూ కూడా భయపడిపోతారు. పుట్టుకతోనే ఈ రోమీయుడా అని ఇతను చంపడానికి మనకు అధికారం లేదు కాబట్టి మరి ఆ రాజు పరిపాలిస్తున్నటువంటి రాజు దగ్గరికి మనము పంపిస్తాం అని చెప్పి రోమాకు తీసుకెళ్ళేటప్పుడు అనేకమైన శ్రమలు సముద్రంలో అతను అనుభవిస్తాడు. అక్కడి నుంచి ఆ రాజుని చక్రవర్తిని నీరో చక్రవర్తిని కలిసే ముందే 2 సంవత్సరాలు అతను హింసకు గురి అవుతాడు. ఆ 2 సంవత్సరాల చివరి అంతం ఏంటంటే ఒక భయంకరమైనటువంటి చెరసాలలో అతను వేయడం జరుగుతుంది. ఆ భయంకరమైన చెరసాలలో ఉండి అనేకమైన పత్రికలు రాశాడు పౌలు గారు. అందులో చివరి పత్రిక 2 తిమోతికి రాసిన పత్రిక. నా కుమారుడా, నేను కన్న నా బిడ్డ, నా గురించి బాధపడుతున్నావా అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటంటే చిన్నది, అది చాలా భయంకరమైంది.
అందులో గాలి ఉండదు, వెలుతురు ఉండదు, ఏముండదు. ఆ పైనుంచి ఆహారం అంట దించుతారు, అక్కడే తినాలి, అక్కడే పండుకోవాలి, అక్కడే అన్నీ, ఇంకేముండదు. అక్కడే గబ్బు వాసన, గాలి ఉండదు. భయంకరమైనటువంటి వేదన పౌలు గారు రోమాలో అనుభవిస్తాడు, ఆ చెరసాలలో. అప్పుడు అందరూ అనుకుంటారు, ఆయన శిష్యులు ఫిలిప్పు, తర్వాత చాలామంది భక్తులు, అతనితో పనిచేసిన వారందరూ కూడా ఇంక అయిపోయింది, అక్కడి నుంచి మనం విడుదల చేసుకోలేం, పౌలు గారు చనిపోతారు అక్కడ. పౌలు గారికి అర్థమవుతుంది, ఒకవేళ నేను ఇక్కడే చచ్చిపోతానేమో అని అర్థమైనప్పుడు చిట్ట చివరిగా తిమోతికి ఆ పత్రిక రాస్తాడు ఆయన, 2 తిమోతి రాసిన పత్రికలో. కనుక మీరందరూ బర్నబా, మీరందరూ నా గురించి బాధపడుతున్నారేమో, నేను నా గురించి బాధపడటం లేదు, నేను నా గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ కూడా దిగులతో బాధతో నేను బ్రతకడంలే. సజీవుడైన క్రీస్తుని నేను కలిగి ఉన్నాను కాబట్టి, మానవులందరూ ఏదో ఒకరోజు చనిపోతారు కాబట్టి, నేను ఈ దుర్గంధంలో చనిపోయినా పర్వాలేదు, క్రీస్తుని ప్రకటించకుండా మాత్రం ఉండలేను అని అక్కడి నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాస్తూ అక్కడ అంటాడు. అక్కడ వాళ్ళతో అంటాడు, నా ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్ని పౌలు గారు రాస్తాడు ఫిలిప్పీ సంఘానికి. బాధపడుతండి నా కోసం, బ్రతుకుటైతే క్రీస్తు, సావైతే నాకు లాభం. కనుక ప్రాఫిట్, నాకు డెత్ ఈజ్ ప్రాఫిట్ అంటాడు ఆయన, మరణం లాభం అంటాడు. ఎక్కడుండి తెలుసా? అవసాన దశలో ఆ యొక్క చెరసాలలో వేయబడిన తరువాత పౌలు గారు మాట్లాడుతున్న చివరి మాటల్లో మాట ఏంటో తెలుసా? ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి మాటల్లో, మరణం నాకు లాభం, చావైతే నాకు లాభం, బ్రతుకుటైతే క్రీస్తే. కనుక బాధపడొద్దండి, భయపడొద్దండి, నేను చచ్చిపోయిన పర్వాలా. అయితే తిమోతి, ఈ సత్య సువార్తను విడిచిపెట్టొద్దు, సత్యదేవుని నువ్వు విడిచిపెట్టొద్దు, నీ సంఘాన్ని నువ్వు కాయి, ఆ సంఘాన్ని నువ్వు నిలబడు, దేవుని సాక్షిగా ఉండు అని చచ్చిపోతూ కూడా ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాసిన మహా గొప్ప వ్యక్తి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైన వాళ్ళరా, చాలామంది మీరు వినకపోవచ్చు, ఆయన గురించి తెలుసుకోకపోవచ్చు. అపోస్తలుల కార్యము రాసింది ఎవరు చెప్పండి చూద్దాం. అపోస్తలుల కార్యం రాసింది ఎవరండి? వాడు నువ్వు ఇంకెవరన్నా చెప్పండి. పౌలు కాదు, అపోస్తలుల కార్యం రాసింది వైద్యుడైన లూకా. కానీ ఈ లూకా మాత్రం అపోస్తలుడైన పౌలు దగ్గర చిట్ట చివరి దాకా ఆ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన. అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా లూకా మాత్రం నన్ను విడిచిపెట్టలే. నన్ను దర్శిస్తున్న నా యొక్క మరణ దినంలో నా సంకెళ్ళు, నా కాళ్ళు, బంధకాలు చూసి అతడు విడిచిపెట్ల. నన్ను అనేక దినాలు వచ్చి దర్శించిన వ్యక్తి ఒక లూకా అంటాడు తిమోతితో. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మాట లూకా మాత్రమే. అపోస్తలుల కార్యంలో కూడా ఉంది ఆ మాట. లూకా చివరి వరకు ఉన్నాడు కాబట్టి ప్రవక్త లేకపోతే అపోస్తలులు రాసిన మాటలు రాశారు. అదేవిధంగా అపోస్తలుల పౌలు యొక్క జీవిత చరిత్రను కూడా రాశారు. అతని మరణాన్ని గురించి కూడా రాశారు. 3 సువార్త పరిచర్యల గురించి ఆయన రాశాడు. లూకా నా ప్రియమైన అపోస్తలుల కార్యం రాస్తే మరి ఇవన్నీ కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా రాయబడ్డాయి నా ప్రియ సహోదరులారా. కనుక అక్కడ నుంచి తిమోతికి ఫిలిప్పీలకు రాస్తారు, బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే నాకు లాభం. సంఘం కొరకు, క్రీస్తు కొరకు పౌలు గారు ఎంత కష్టపడ్డాడో ఈరోజు సంఘం విశ్వాసులు మనం తెలుసుకోవాలి. చిన్న కష్టమైన మనం పడలేం. ఆనాడు సంఘం విస్తరించుట కొరకు, క్రీస్తుని ప్రకటించుట కొరకు, క్రీస్తుని తెలుసుకున్న తర్వాత పౌలు గారి యొక్క జీవితం ఎలా ఉందో ఒకసారి ఈరోజు మనం అందరం కూడా ఇందులో అంతకాదు కొంచెమైనా చేసేవారుగా మన జీవితాల్లో ప్రభు బిడ్డలుగా ఈరోజు సంఘములోని విశ్వాసులు, యవనస్తులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందుకే అక్కడ అంటాడు, తిమోతి నువ్వైతే సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించు. గట్టిగా చెప్పకూడదా ఒకసారి నా ప్రియమైన వాళ్ళరా? సమయమందు అసమయమందును ప్రకటించయ్యా. ఎంత గొప్ప దైవజనుడు, ఎంత గొప్ప దేవుని పైన అతనికి ఉన్నటువంటి దేవుని సువార్త పక్షములో అతనికి ఉన్న వైరాగ్యం ఎలాంటిదో. చచ్చిపోయే సమయం దగ్గరికి వచ్చిన, ఆకలి కంపు వేధిస్తూ ఉన్నా, ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో నేను లేపబడతా, నిత్య రాజ్యములో ప్రవేశిస్తా, నన్ను నమ్మి నా మాటలు విశ్వసించిన వారికి నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్న సత్యాన్ని ప్రకటించినటువంటి ఒక మహా హతసాక్షి అపోస్తలుడైనటువంటి పౌలు నా ప్రియ సహోదరులారా. అందులో ఆ 2వ అధ్యాయంలో చివరి మాట రాస్తాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం నా ప్రియ సహోదరులారా. అపోస్తలుల కార్యములు మరి 9వ అధ్యాయం అనుకుంటాను చూడండి. అక్కడ ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు
బ్రతుకుటైతే క్రీస్తు అని చెప్పిన తర్వాత అపోస్తలుల కార్యములో ఇదిగో నా పరుగు కడముట్టించితిని, నా కొరకు జీవ కిరీటము అలంకరించబడి ఉన్నది అంటాడు. చూడండి అది ఎక్కడ? అదే తిమోతికి రాసిన పత్రికలోనే, క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో కనబడుతుంది మనకు. అది క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆ మాట మనకు కనపడుతుంది. చూడండి, అది నాకే కాదు నాలాగా విశ్వసించిన ప్రతి ఒక్కరికి అది సాధ్యం అన్నమాట అక్కడ చెప్తాడు. చూడండి 3వ అధ్యాయం, 2 తిమోతి 3వ అధ్యాయము చూడండి 6వ వచనం చదవండి. అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యం కోసం మిమ్మల్ని అందరినీ ఇంత దూరం తీసుకొచ్చాడు దేవుడు. వినండి. పాపభరితులై, ఇక్కడ చూడండి, పాపభరితుడునై నానా విధములైన, అదేనా? కాదమ్మా, 4వ అధ్యాయం, క్షమించండి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయము 6వ వచనం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము. చూడండి అక్కడ, నేను వెడలిపోవు కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము అలంకరించబడింది. ఎక్కడ రాశాడు తెలుసా ఈ మాట? చివరి తిమోతికి రాసిన పత్రికలో ఆ 4వ అధ్యాయంలో మరి పౌలు గారు రాస్తున్న మాట. భయపడద్దు, దిగులు పడద్దు, మీరు ఎవరు కూడా దిగులు పడకండి. దేవుడు నన్ను ఎన్నైతే ఎన్నుకున్నాడో, ఏ దేవుడినైతే చూశానో ఆ దేవుడు నా పక్షంలో మాట్లాడిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఉన్నా. నా చివరి శ్వాస పోయేంత వరకైనా సరే ఈరోజు నేను ప్రకటిస్తున్నా, మంచి పోరాటము పోరాడి తిని, కిందకి తీసుకురమ్మది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు జీవ కిరీటము అలంకరించబడింది. ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి పౌలు గారిది. నా ప్రియమైన వలరా, ఒక్కసారి ఆలోచన చేస్తే మాలాంటి సేవకులకు కానీ, ఇలాంటి విశ్వాసులకు కానీ, యవ్వనస్తులకు కానీ ఒక్కసారి మీరు ఆలోచించండి. పౌలు గారి యొక్క పరిచర్య నమ్ముకోవడం పెద్ద ఉద్దేశం కాదు. దేవునికి వ్యతిరేకిని దేవుడు పట్టుకున్న తర్వాత, దేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత, తన జీవితంలో ప్రభు కొరకు చేసిన సేవ పరిచర్య ఒకసారి అర్థం చేసుకోండి. ఎన్ని సంఘాలు కట్టగలిగాడంటే దాని భావం క్రీస్తుని ప్రకటించాలి. సంఘం అంటే క్రీస్తు శరీరం, సంఘం అంటే ఆయన యాజక సమూహం, సంఘం అంటే పరిశుద్ధమైన జనం, సంఘం అంటే ఆయన సొత్తైన ప్రజలు. ఆయన సొత్తుగానే ఉంది కానీ అనేకుల్ని సొత్తులుగా మార్చలేకపోతారు. అందుకే సంఘం విస్తరించటం లేదు, సంఘం అభివృద్ధి చెందటం లేదు. కనుక పౌలు గారు ఒక ఎగ్జాంపుల్ కావాలి, నీకు ఒక ఎగ్జాంపుల్ కావాలి పౌలు గారి జీవితం. కనుక మంచి పోరాటము పోరాడి తిని, పోరాటం జీవితంలో, విశ్వాస జీవితంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగుని చివరి వరకు తీసుకొచ్చాను. రేపు నేను చచ్చిపోవచ్చు, చచ్చిపోయే గడియలండి. అక్కడి నుంచి ఆయన్ని తీసుకెళ్ళి ఆయన్ని చిరఛేదం చేయాలని ఆర్డర్ వస్తుంది. అక్కడి నుంచి ఒక కత్తి ఉంది, ఆ కత్తికి కూడా ఒక పేరు ఉంది. అది మీకు పంపించాను చూడండి వాడికి. ఆ కత్తి పేరు కూడా ఉంది, ఈ రోజుకి ఉంది. పౌలు గారిని సంహరించిన కత్తి, పౌలు గారిని భూస్థాపితం చేసిన స్థలం, పౌలు గారి సమాధి మీద కట్టబడినటువంటి ఒక టెంపుల్ టుడే ఈరోజు సందర్శకులకు మరి ఆధారంగా కనపడుతుంది. అబద్ధం కాదు, చరిత్ర చెప్తున్న సత్యం, బైబిల్ చెప్తున్న సత్యం. క్రీస్తు కొరకు పోరాడిన పోరాట వీరుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. నా ప్రియమైన వలరా, కనుక అంతకుముందు అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని. విశ్వాసిగా మంచి పోరాటం పోరాడుతున్నావా? నువ్వు ఒక విశ్వాసిగా దేవుని రక్షణ చేత రక్షించబడిన నీవు క్రీస్తు కొరకు పోరాడుతున్నావా? క్రీస్తు సేవ కొరకు పోరాడుతున్నావా? క్రీస్తు పరిచర్య చేస్తున్నావా? మంచి పోరాటం పోరాడేవా? మంచి పోరాటం పోరాడితేనే జీవ కిరీటం నీ కొరకు ఉంటుంది. ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు పౌలు గారు పొందిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇన్ని శ్రమలు పొందితే ఆయనకి ఏంటి ప్రయోజనం, ఏంటి ఉపయోగం? చంపబడ్డమా, నరికేయబడ్డమా? నా ప్రియమైన వలరా, ఆయన వన్న ఏ ఒక్క మాట ఒక్కసారి అర్థం చేసుకోండి.
భూలోకంలో ఉన్నప్పుడే పరలోక వైభవాన్ని చూసి పరలోకములో తనకు కలగబోయే బహుమానాన్ని చూసినటువంటి ఒక గొప్ప విశ్వాసి అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియమైన వాళ్ళరా, సమక్షములో దేవదూతల సన్నిధిలో ఏ రాజు అయితే నన్ను సౌలా సౌలా అని పలకరించాడో ఆ రాజు సింహాసనాసీనుడై ఉండగా సహస్రాధిపతులు, అనేక మంది దేవదూతలు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దైవజనుల మధ్యలో సౌలా పౌలా అని నన్ను పిలిచి నాకిచ్చే బహుమానం నాకు కనపడుతుందన్నాడు. వాక్యం వింటున్న ఓ సహోదరి సహోదరుడా, ఆయన ఆలోచన, ఆయన మనసులో ఉన్నటువంటి సంతోషం, ఆ బహుమానం నాకుంది కనుక ఎందుకు భయపడతారు, ఎందుకు ఏడుస్తారు? పరిచర్య చేయండి, దేవుని సువార్తను ప్రకటించండి, విస్తరించండి. ఆయన సత్యం, పరలోక రాజ్యం సత్యం, ఆశీర్వాదం సత్యం, బహుమానం సత్యం అంటాడు. అందుకే నా కొరకు జీవ కిరీటము అలంకరించబడి ఉన్నది. భూలోకములో ఉంటూనే ఆ ఆధిక్యతను చూసిన వాడు, ఆ సభలో తన్ను గౌరవించడం అప్పుడే చూసినటువంటి వ్యక్తి పౌలు గారు. నా ప్రియమైన వాళ్ళరా, అనేక మంది అపోస్తలుల సముఖములో ప్రత్యేకంగా నన్ను పిలిచి, యోధుడా, నా కొరకు వాడబడిన ఒక పాత్ర, నా కొరకు శిరచ్ఛేదనం చేయబడిన ఒక సేవకుడా, ఇదిగో నీకు ఇచ్చే జీవ కిరీటం అని ఆయన బహుకరిస్తుంటే మీ ప్రతి నేత్రం చూస్తుంది, ప్రతి కన్ను చూస్తుంది ఆ రోజు అని ప్రకటించుకున్న వ్యక్తి అపోస్తలుడైన పౌలు. కనుక సేవ చేస్తే నీకేమొస్తుందా అనుకోవద్దమ్మా, సేవ చేస్తే నీకేమొస్తుందా అనుకోవద్దు. ఈ లోకంలో ఆధిక్యత ఉంది, ఐశ్వర్యం ఉంది, జీతం ఉంది, ఘనత ఉంది, గౌరవం అక్కడ ఉంది. అందుకే ఇక్కడ గౌరవాలని పోగొట్టుకున్నాడు ఆయన. కొంతమందిని చూస్తుంటే పరిచర్యలో వారికి ఉన్న ఆసక్తి చూస్తుంటే నిజంగా మీరు ఇచ్చే ధనం, మీరు చూపే ప్రేమ, మీరు సహకరించే సహకారం ఆశీర్వాదంగానే మీకు ఉంటుందని ఈరోజు దేవుడు విస్తరించి మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం వ్యర్థం, ఆయన చచ్చిపోతాంటాడు. ఎంతకాలం బ్రతుకుతాం ఈ లోకంలో? ఏదో ఒక రోజు చనిపోతాం. కానీ నా మరణం మామూలు మరణం కాదు. నా మరణం మరణిస్తున్నా బాహ్యంగా శరీరము కుళ్ళిపోయి కృషించిపోయి ఇక్కడ గొప్ప కొట్టి చచ్చిపోయినా నేను అమరుడుగా లేపబడతాను. నా దేవుడు అమరుడు కనుక, ఆయన లేచాడు కనుక, అనేకులకు ఆయన లేచిన సత్యం ఆధారం కనుక ఆ దేవుడు నన్ను లేపుతాడు, ఆయనతో నేను ఉంటాను అంటాడు. ఇక్కడ అంటాడు చూడండి, అదే మాట మాట్లాడుతూ జీవ కిరీటం నా కొరకు అలంకరించబడి ఉన్నది అంటూ తర్వాత మాట చూడండి, తర్వాత అదే వచనంలో చూడండి, తర్వాత చివరి మాట, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా నా ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ ఆ బహుమానము దొరుకుతుంది. గట్టిగా జపలు కొడదాం, దేవుని వాక్యాన్ని ముగిస్తా. నాకు మాత్రమే కాదు, సంఘమా, విశ్వాసి, యవనస్తుడా, నిజంగా ఈ మాటలు నువ్వు వింటూ ఉంటే, ఈ మాటలు నీ చెవులో నీ మదిలోకి వెళితే, ఈ లోకం అశాశ్వతం, చనిపోయే సమయంలో రేపు నీ తల నరికేస్తామన్న సందర్భంలో పౌలు గారి సాక్ష్యం, పౌలు గారి యొక్క మాటలు ఈనాడు విశ్వాసులకు మాదిరి కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈనాడు విశ్వాసులకు ఆ స్పిరిట్ రావాలని ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ చదువుతుంటే ఎంత పనికి మాలిన క్రైస్తవ జీవితం నేను జీవిస్తూ ఉన్నాను. కనీసం ఒక్క రోజు ముందు రాలేను, ఒక పైసా ఆయనకి ఇవ్వలేను, నా శరీరంతో ఆయన సేవ చేయలేకపోతున్నాను. వట్టివాడిగానే వెళ్ళిపోతావు. ఈరోజు ఆయన మాటలు, ఆయన జీవితం, ఆయన చేసిన పరిచర్య నీకు ఒక నిదర్శనం కావాలి. అప్పుడే సంఘం విస్తరిస్తుంది. అందుకే ఆయన చచ్చిపోతూ కూడా ఈ లేఖలు రాశాడు, సంఘాన్ని బలపరిచాడు. ఈరోజు వాక్యం వింటున్న నీవు నేను, ఒకవేళ మీరు అనుకుంటారేమో అదే తిమోతికి రాసిన పత్రికలో తిమోతి ప్రారంభములు అంటాడు, తిమోతి మీ అమ్మమ్మ ఇక్కడ అంటాడు చూడండి, మొదటి వచనంలో అంటాడు, మీ అమ్మమ్మ ప్రభు సేవలో నాకు సహకరించారు కాబట్టి వారికి కూడా ఈ పాలు పంపులు ఉంటాయి. ఆడవాళ్ళని కూడా చూపిస్తున్నాడండి. పురుషుని గురించే కదా మాట్లాడింది. మేమేమో అనుకుంటున్నారేమో, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువగా ఉన్నారు. మీరు దేవుని పరిచర్య చేస్తే, దేవుని పరిచర్యకు సహకరిస్తే అక్కడ పేరు చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం దాకా అంతగా ఆయన రాసిన పత్రికలన్నింటిలో క్లెమెంతో, ప్రిస్కిల్లా అనేక మాటలు చెప్తాడండి. ఆడవాళ్ళు సహకరించిన వారు కూడా ప్రభు సేవలో సహకరించినటువంటి వారు ఉన్నారు. వారు కూడా ఈ జీవ కిరీటంలో పాలు పంపులు ఉంటాయి. అర్థం చేసుకుంటామా? ఈ చిన్న సంఘము బలహీనమైన సంఘంగా ఉండకూడదు. మనుషులు లేరు కానీ ఆత్మీయతలో శక్తి కలిగిన సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మొదటి ఆదివారం
ప్రార్థన చేయి. నీ భర్త ఉన్నాడు, నీ భర్త ఎంతసేపటికి మీరు అనుకుంటారు ఏదైనా ఖాళీ ఉంటే టీవీ చూసుకుంటా ఉంటారు. ఇప్పుడు టీవీ కూడా అవసరం లే, సెల్ వెళ్ళిపోతారు దూరుకొని. సాతాను ఆ రీతిగా దేవుని రాజ్యం విస్తరించనీయకుండా ఈరోజు చేస్తూ ఉంది. అది గుర్తించాలి. సెల్ ఫోన్ పక్కన పెట్టి సమయం, నీకు సాయంకాలం కొంచెం సమయం ఉంటే దేవుని బైబిల్ చేతిలో పట్టుకొని నువ్వు వెళ్ళి రోడ్డు మీదకి, నువ్వు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించు. ఆ జీల్, ఆ యొక్క బహుమానం పొందాలన్న ఆసక్తి నీకుంటే నువ్వు ఇంట్లో ఊరికే ఉండవు, సెల్లులో నీ జీవితాన్ని గడపవు. నువ్వు వెళ్ళి నీ ఇంటి పక్కన, నీ ఇంటిలో ఉన్నవారు ఎవరైనా ఈ క్రీస్తుని తెలియకుండా బ్రతుకుతున్నారేమో, నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటారేమన్న బాధ నీకుంటే, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు లాభం అన్న పౌల్లాగా తిమోతి, సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించు. సమయం ఉన్నా ప్రకటించు, సమయం లేకపోయినా ప్రకటించు. ఆ రోజుల్లో అయితే పరిచర్య ఎలా ఉండేది తెలుసా? ఆటోలో ఎక్కినా కూడా ఆటో వ్యక్తితో మాట్లాడి, అయ్యా బాగున్నావా, ఎక్కడున్నావు, ఏంటి అని మాట్లాడుతూ, యేసుక్రీస్తు ప్రభు తెలుసా నీకు? యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలుసా? అయ్యా మానవుల్ని రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. అట్లా ప్రకటించేవారు దేవుని సువార్తను. భక్సింగ్ గారు ఈ లోకంలో పరిచర్యకు వచ్చినప్పుడు ఆయన నిలబడిన చోటంతా సువార్త చెప్పేవాడు. టికెట్ తీసుకుంటుంటే ఆ టికెట్ కలెక్టర్తో, ఆ టికెట్ ఇచ్చేవాడితో మాట్లాడేవాడు. అయ్యా ట్రైన్ ఎప్పుడు వస్తుంది? నా యేసు తీసుకొస్తాడయ్యా టయానికి. యేసు అంటున్నామంటే యేసు సువార్త అక్కడ చెప్పేవాడు. కనుక యేసుని గురించి చెప్పేవాళ్ళు ఎవరు? యేసుని గురించి ఆలోచించేవారెవరు? యేసుని గురించి ప్రకటించేవారెవరు? చనిపోయినా కూడా, రేపు చచ్చిపోతాడన్న కూడా ప్రకటించి బహుమానం పొందాడు అపోస్తలుడైన పౌలు. సహకరించారు అనేక మంది సంఘం. ఈరోజు వాక్యం వింటున్న ఓ సహోదరి, సహోదరుడా, ఈరోజు మొదటి ఆదివారం కాస్త విస్తరించి దేవుడు మాట్లాడినా ఒక్కసారి నువ్వు ఆలోచించు. చదువుకున్నా, జ్ఞానమున్నా, ఐశ్వర్యమున్నా, బలమున్నా దేవుని సేవ చేయలేకపోతున్నావేమో. దేవుని సేవ చేయి. అది వాడబారని కిరీటము, నీతి కిరీటాన్ని దేవుడు నీకు నాకు పురుగొలుపు, ప్రోద్బలం దయచేయి. నువ్వు నీ భర్తను పంపించు, భార్యను పంపించు, నలుగురు దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించు. ఏమీ శక్తి లేనటువంటి, దేవునికి విరోధైనటువంటి పౌలు ఆయన కచ్చిపు తగిలితే అక్కడ అనేక మంది స్వస్థపరచబడ్డారంటే నీ వెళ్ళేదాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ ప్రార్థనను బట్టి అక్కడ గొప్ప కార్యాలు జరుగుతాయి. నేనంతా పనికి మాలిన దాన్ని అనుకుంటావేమో. చేయటంలా ఇప్పుడు, అవసరంలా ఇప్పుడు. నా పనులు, నా పనులు, నా పనులు, నా పనులు. ఇంకా సంఘం ఎలాగ డెవలప్ అవుతుంది? యవన కాలంలో ప్రభు పరిచర్యకు రండి నా ప్రియ సహోదరులారా. అనేక మంది యవనస్తులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. సంఘంలో ఉన్న అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోతున్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నీతో, నీ ఇంట్లోనే గడిపేస్తున్నావేమో, దేవుని మందిరానికి కూడా రాకుండా. నీ ఇంట్లో వారికి నువ్వు స్వార్థం చెప్పడం లేదేమో. నీ ఇంటి వారిని, నీ పక్కన వారిని, నీ కుటుంబీకుల్ని నువ్వు దేవుని సన్నిధికి నడిపించటం లేదేమో. ఆ పౌలు గారిని ఒకసారి గుర్తు చేసుకో నా ప్రియమైన వలరా. ఆయన సేవను ఒకసారి గుర్తు చేసుకో. భార్య లేదు, బిడ్డలు లేరు, వసతులు లేరు, అవసరతలు లేవు, ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏమీ లేదు. నా ఆస్తంతా క్రీస్తే, నా ఐశ్వర్యమంతా క్రీస్తే. నా జీవితం, నా ప్రస్థానం, నా నేషనాలిటీ రోమ్లో కాదు, దేవుని పట్టణంలో ఉందని ఆ పట్టణం కోసం ప్రయాసపడి అనేకులను ఆ పట్టణం వైపు తిప్పిన గొప్ప సేవకుడు అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియ సహోదరులారా, ఆలోచన చేద్దామా? ఈ మొదటి వారం ఒక్క నిమిషమైనా ఎందుకు నేను దేవుడి చేత పిలువబడ్డాను, నేను రక్షణ పొందానా, ఇంతవరకు నేను చేసిన పరిచయం ఏంటి? ఈ మాటలు చదువుతుంటే నన్ను నేను అనుకుంటాను, నేను చేసిన సేవ ఏంటి? చాలా చాలా తక్కువ, తకిళ్ళు తేలిపోద్ది. కానీ అవకాశం ఇస్తే దేవుని సేవ చేద్దాం, సహకరిద్దాం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, యవనస్తుడని లేదు, వృద్ధుడని లేదు. పరిచయం చేద్దాం. ఈ పరిచయం చేస్తే నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది రాబో తరముల వరకు. దేవుని మాట సత్యమైంది. నా మాటలలో ఒక్కటైనను కుట్టివేయబడదన్న దేవుని వాక్యం నెరవేర్చబడుతూ అపోస్తలుడైన పౌలు మరణ సందర్భంలో రాసిన ఆ లేఖలో నా కొరకు జీవకిరీటం ఉన్నది, నాకు మాత్రమే కాదు, నన్ను వెంబడించే ప్రతి ఒక్కరికి అందులో పాత్ర ఉన్నదన్న సత్యమైతే మనందరికీ, మన బిడ్డలకి ఆస్తి ఐశ్వర్యం రావాలని దేవుడు ఆశపడుతూ, ఇష్టపడుతూ ఈరోజు ఈ వాక్యాన్ని మన మధ్యకు తీసుకొని వస్తున్నారు. ఆలోచించేద్దామా నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. అపోస్తలుడైన పౌలు క్రీస్తు శకం 1వ శతాబ్దం 64-67 లోపల ఉదయాన్నే అతను తీసుకెళ్ళి కత్తి చేత తల నరికేస్తారు. ఆ చనిపోతూ కూడా ఆయన ప్రభు యొక్క నిరీక్షణ గలవాడై అనేకులకు మార్గదర్శకుడిగా ప్రకటించారు. ఆ రాజు అడిగినప్పుడు శిరఛేదనం చేయబోతున్నాం,
అన్నప్పుడు కూడా యేసే నిజమైన దేవుడు. అక్కడ అంటాడు, ఏ దేవుడని నిజమైన దేవుడని నేను నమ్మాను, ఏ దేవుడు మృతిని గెలిచి తిరిగి లేచాడో, ఏ దేవుడు భూమిని చీల్చుకొని మరణమా నీ ముళ్ళెక్కడా అని తిరిగి లేచాడో, ఆ దేవుని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి నేను కూడా తిరిగి లేస్తాను. చంపేయండి అన్నాడు. చంపేయండి, ఇది శాశ్వతమైన జీవం నాకుందని ప్రకటించి రాజుల ఎదుట సంహరించబడిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. నా ప్రియ సహోదరులారా, మొదటి శతాబ్దంలో 67లో చంపబడ్డాడు. ఆ తర్వాత 4వ శతాబ్దంలో మరి కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక చక్రవర్తి కాలంలో అతని సమాధి కట్టించడం జరిగింది. ఆ సమాధి చూడండి అక్కడ, అందులో ఉంది ఆయన ఈ రోజు కూడా పాల్ అపోస్తలుడైన పౌలు యొక్క సమాధి. ఈరోజు నేను వాక్యం ప్రకటిస్తున్నా. చరిత్రలు సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోయాయి. 2000 సంవత్సరాల పూర్వమే అయిపోయింది. కానీ ఇప్పటికీ సజీవ సాక్షిగా యేసుక్రీస్తు ప్రభు సమాధి ఎలా ఉందో అపోస్తలుడైన పౌలు గారి యొక్క సమాధి కూడా ఇంకా ఒక నిదర్శనంగా మనకు కనపడుతుంది. ఒకసారి వేయమ్మా స్క్రీన్ మీద. అదిగో ఆ బలి, అదిగో అక్కడ తవ్వుతుంటే అక్కడ ఆ పాలరాతితో చెక్కబడిన చైన ఒక శవపేటగా దొరికిందంట. ఆ శవపేటగా అదే, దానిపైనే కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ఒక మహామందిరాన్ని కట్టాడు. ఈరోజు తన పక్కన ఉంటుంది చూడమ్మా, అనేక మంది అది చూడండి, బాగా పైకి అది చూడండి. అక్కడ శతాబ్దాలుగా లక్షలాది మంది సందర్శిస్తున్న అద్భుతమైన యాత్రా స్థలం అది, ద టూమ్ ఆఫ్ పాల్. ఇప్పటికి కూడా సజీవ సాక్షిగా ఉంది. నా ప్రియ సహోదరులారా, నిజంగా క్రీస్తు పిలుపుని అందుకున్న మనం ఎంత ధన్యులమో, ఎంత గొప్పవారిమి. కనుక ఏ దేవుడో తెలుసా? ఈ దేవుడు పౌలు గారు తెలుసు. అందరు దేవుడు లాంటి వారు. దమస్కు ప్రాంతానికి, ఏథెన్స్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడతాడు. నేను మీ దేవతా ప్రతిమలను చూస్తూ ఉండగా ఆ దేవతా ప్రతిమ కింద ఒక మాట రాయబడింది, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కానీ నేను ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? నేను వెంబడించే దేవుడు ఎవరో తెలుసా? తెలియబడని దేవుడు కాదు, తెలిసిన దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? మానవుల కొరకు మరణించిన దేవుడు. నా దేవుడు ఎవరో తెలుసా? మరణించి తిరిగి లేచిన దేవుడు అని ఏథెన్సులో క్రీస్తు సువార్తను ప్రకటించిన యోధుడు అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియ సహోదరా, ఆశ్చర్యపోయారు. మీ దేవుడికి చెవులుంటాయి, వినడు. మా నోరుంటుంది, మాట్లాడు. మనుషుల చేత చేయబడిన ఆ యొక్క విగ్రహం అది. నా దేవుడు మాట్లాడే దేవుడు. నా దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం భూలోకానికి వచ్చిన దేవుడు. నా దేవుడు పరిశుద్ధుడుగా వచ్చిన దేవుడు. నా దేవుడు సజీవుడైన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఓ ఏథెన్స్ వాళ్ళారా, నా దేవుని గురించి మీకు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించిన పరమయోధుడు, అమరయోధుడు, అమరుడు అపోస్తలుడైనటువంటి పౌలు. పరిశుద్ధ పాల పొంగు అపోస్తలుడైనటువంటి పౌలు. నా ప్రియ సహోదరు, ఈరోజు నిజంగా ఎంతో సంతోషం. అలాంటి ఒక గొప్ప భక్తుడిని దేవుడు మన మధ్యకు తీసుకొచ్చాడు. లాస్ట్ వీక్ మరి దావీదుని తీసుకొచ్చాడు, ఈరోజు మరి పౌలు గారిని తీసుకొచ్చాడు. ఆలోచన చేద్దామా? ఆలోచించండి. నువ్వు చేసే సేవ, నువ్వు ఎందుకు ఎన్నుకున్నావు? దేవుడు ఎందుకు నేను పిలుచుకున్నాడు? వ్యతిరేకి పౌలు పట్టుకున్నాడు, దేవుని మార్గంలో నడిపించాడు. అప్పటి నుంచి ప్రభు పరిచర్య, తన ప్రాణం పోయేంత వరకు చేసిన సేవ ఈ సంఘానికి ఆదర్శం కావాలి. ఇక్కడ ఉంటే యవ్వనస్తులకు ఒక మార్పు రావాలి. వృద్ధులైనా మనమైనా ఈ శేష జీవితంలో ఎప్పుడో చచ్చిపోతాం. చనిపోయే లోపల జీవ కిరీటాన్ని పొందుకునే జీవితం మనకు కావాలి అని అర్థం చేసుకొని ప్రయాసపడదాం. దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాం. తల ఉంచుకుందాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, ఈరోజు మా మధ్యకు మంచి వాక్యం తీసుకొచ్చావయ్యా. ఇంతకాలం ఏదో క్రైస్తవం అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం, రోగాలు బాగోలేకపోతే బాగు చేయబడ్డాయి, నువ్వు లేకపోతే ఇంకోటనో రావడం కాదయ్యా. నువ్వు నిజమైన దేవుడని పౌలు గారి ద్వారా విన్నాము ఈరోజు. అయ్యా, పౌలు గారు చేసిన సేవ మా సంఘానికి ఆదర్శం కావాలి ప్రభువా. ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందిన మరణం నిజంగా అది ఉత్తదైతే ఆయన అంతగా చనిపోయి ఉండేవాడు కాదు ప్రభువా. కనుకనైనా దాదాపు ప్రపంచ దేశాలన్నిటిలో ఈరోజు సువార్త ప్రకటించబడుతుందంటే నువ్వు నిజమైన దేవుడు తండ్రి. ఈరోజు నన్ను పిలుచుకున్నావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు. నన్ను వాడుకో ప్రభువా. ఏ విధానంలో, ఏ మార్గంలో నన్ను వాడుకుంటావో ఈ శాశ్వత జీవితంలో వాడుకో. నా మరణం తర్వాత, నా మరణం నాకు ఆశీర్వాదంగా, నా మరణం నాకు దీవెనకరంగా,
నా మరణం నాకు పర్ఫెక్ట్గా ఉండే విధంగా బ్రతికున్నప్పుడే ఈ సంఘములో, ఈ లోకంలో నన్ను వాడుకో అని ప్రార్థన చేసుకో. నువ్వు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకునే కృపనివ్వయ్యా. నాకు ఒక మంచి సంఘం ఇచ్చావు, సంఘములో మాట్లాడడానికి, సంఘములో కార్యక్రమాలకి నాకు అవకాశం ఇస్తున్నావు. నేను యూస్లెస్గా వదిలేస్తున్నానేమో, సహాయం చేయి ప్రభువా. నా హృదయం ఈరోజు కదిలించబడింది. నా హృదయంలో నుంచి నా ఊపిరినంత వరకు సేవ చేస్తా ప్రభువా. కొన ఊపిరి వరకు సేవ చేస్తాను ఆయన. నీ స్వార్థను ప్రకటిస్తూ ఆ నీతి రాజ్యాన్ని చూస్తూ నా జీవన యాత్రను ముగిస్తా. అంతవరకు నడిపించు. స్త్రీ అని పురుషుడని లేదయ్యా. ఆ రోజు అనేక మంది స్త్రీలు వాడబడ్డారు యేసయ్యా. నన్ను కూడా వాడుకో. అర్హమైన పాత్రగా నన్ను వాడుకో. ఒక అర్హమైన పాత్రగా పౌలు గారు వాడబడ్డారయ్యా. ఒక సాధనగా వాడబడ్డారు. నన్ను వాడుకో ప్రభువా, వాడుకో. ప్రార్థన చేసుకో. ప్రభు వల్లకు వెళ్దాం. ఆ ప్రకారమే ఆయన భోజనం ఆయన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వీరచి శిష్యులకు చుచ్చేట్లన్నాను. సర్వమానవాళి కొరకై నలగొట్టబడిన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అయ్యా మా రక్షక, మా విమోచక, నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభు. అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు, మా పాపం పోటు